బస్తీకొక గన్ను ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ ప్రమాదం ఉంది. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి. ఎందుకంటే నేను అడిగినాయని, ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుడిని పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా? ఆ నిందితుడిని మంత్రి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ ఇప్పించినంటే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు, గన్ టేబుల్ మీద పెట్టాడు, మా ఓఎస్డీ కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారి కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఆ వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ చెప్పకుండా ఇలాగే వదిలేసి ఇట్లా ఊరికే నడిచిపోతుంది లేని ప్రజల ముందుకు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది. జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు, టౌన్లో అయితే సిటీలో అయితేనేమో కమిషనర్ గారు ఇస్తారు. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి. నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను. సామాన్యులకు ఒక న్యాయం, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా, కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా? ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మంత్రి గారి ఓఎస్డీ పైన, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన, వాటాలు పంచుకోవడానికి కిరికిరి వచ్చిందన్న మంత్రులపైన, దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణలపైన, వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మీటింగ్ అయ్యిందంటే జిల్లాలలో ఏం జరుగుతుంది, సంక్షేమం ఎట్లా అమలవుతుంది, డెవలప్మెంట్ ఏం జరుగుతుందని మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కడ ఏం ఆగింది, ఏం చేస్తున్నామని మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది చర్చ అంటే, ఏ టెండర్ ఎవరికి దక్కాలి, ఏ కాంట్రాక్ట్లో ఎవరి వాటా ఎంత అనే చర్చ క్యాబినెట్లో జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నిజంగా పరిపాలన గాడి తప్పుతుంది, అవినీతిమయమైపోయింది. ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నర్ గారు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రులు వాటాలతో పాటు ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చిందంటే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక పార్టీకో ఒక కుటుంబానికో సంబంధించిన అంశం కాదు. తర్వాత సీఎం గారైనా సమాధానం చెప్పాలి, డీజీపీ గారైనా వివరణ ఇవ్వాలి, గవర్నర్ గారైనా జోక్యం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజల ముందర ఉంచాల్సిన అవసరం ఉంది. తెల్లవారి ఏం చెప్తున్నారు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది మా పార్టీ వ్యవహారం అంటున్నారు. ఇది మీ పార్టీ వ్యవహారం కాదు, మీ కుటుంబం వ్యవహారం కాదు, పార్టీ వ్యవహారం అనే కల్చర్ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కలరిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి మాట్లాడుకున్నాం, అయిపోయింది, సెటిల్ అయిపోయింది అనే పరిస్థితి నెక్స్ట్ డే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి గారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది పార్టీ విషయం కాదండి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇన్ఛార్జ్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నామంటే ఏం మాట్లాడుకున్నారు? ఇన్ఛార్జ్ దగ్గర మీ వాటా ఎంత, మంత్రి గారి వాటా ఎంత, ముఖ్యమంత్రి వాటా ఎంత, పైకి వాటా ఎంత అని మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? ఏం సెటిల్ అయింది? ఇది పార్టీకి సంబంధించిన అంశంగా, పార్టీ పంచాయతీ కాదని, ఇది ప్రజల సొమ్ముకు సంబంధించిన, తెలంగాణ ప్రజలకు సంబంధించిన లూటీకి సంబంధించిందని దయచేసి గమనించాలి. ఇది పార్టీ పరంగా అని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో టెండర్లు, కాంట్రాక్టర్ విషయంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా గోల్మాల్ అవుతుంది అనేది ప్రతిసారి మాట్లాడుతున్నాం. ఉన్న పాత గవర్నమెంట్లో, కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్న టెండర్లను కూడా క్యాన్సిల్ చేసి క్యాబినెట్లో ఉన్న మంత్రులు అనునయులకు ఇచ్చిన విషయాన్ని మాట్లాడున్నారు. అమృత్కు సంబంధించిన టెండర్ కూడా ఏ విధంగా మిస్యూజ్ జరిగింది, ఎవరికి ఇచ్చున్నారు, ఏ విధంగా పార్టిసిపేట్ చేసిండని మాట్లాడున్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా బయటికి పంపించున్నారు ఈ ప్రభుత్వం అనేది మాట్లాడున్నారు. ఇవన్నీ మాట్లాడితేనేమో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, ప్రతిపక్షం మాట్లాడింది కాబట్టి పక్కన పెట్టారు. మరి స్వయంగా మంత్రి గారి కూతురే మాట్లాడుతుంది కదా, మరి దాని మీద ఎంక్వైరీ చేయాలా లేదా? టెండర్లు దక్కించుకోవడానికే శాఖలను కూడా మారుస్తున్నారు. ఒక శాఖకు సంబంధించి ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన టెండర్లలో ఈ పంచాయతీ మొదలైంది. ఆ టెండర్లకు సంబంధించింది ఇమీడియట్గా మార్చి ఆర్ఎండ్బికి ఎందుకు మార్చారు? ఆర్ఎండ్బికి మార్చారంటేనే దీని వెనకాల ఏదో మతలబు ఉంది. అసలు సూర్యాపేట మైనింగ్ది ఎందుకు వచ్చింది? సూర్యాపేట మైనింగ్కి సంబంధించిన దోపిడీ
ఎందుకు అక్కడ తేట తెల్లమవుతుందంటే అక్కడ కూడా ఆ కంపెనీకి సంబంధించి సిమెంట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళకు డక్కన్ సిమెంట్ సంబంధించిన వాళ్ళకి వాటా అడుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత ఇస్తారో నాకు కూడా అంతే ఇవ్వాలని, మా మంత్రి కూడా అంతే ఇవ్వాలని వాళ్ళ ఓఎస్డీ గారు బెదిరించినట్టు బయట వార్తలు వింటున్నాం. మరి దీని గురించి మాత్రమే ఇవ్వనందుకే రాష్ట్ర పర్యావరణ శాఖకు సంబంధించిన ఒక నోటీస్ పంపించున్నారు 300 కోట్లకు సంబంధించి జరినామా అని. దాని మీద కూడా ఈ కంపెనీకి సంబంధించి